పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ వేములవాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఏబీవీపీ నాయకులు దహనం చేశారు. కోరుట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను పాడేపై మోసుకుని వచ్చి దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయలేదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, ప్రజలను విద్యార్థులను మోసం చేసిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ కన్వీనర్ రాజారావు, హాస్టల్ జిల్లా కన్వీనర్ కార్తీక్, సభ్యులు వికాస్, విద్యార్థులు ధనుష్, గణేష్, విజయ్, నగేష్, సుశాంత్, వినయ్ తదితరులు ఉన్నారు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు లోపల్లి రాజురావు. దాదాపు మనకి 8,000 కోట్ల స్కాలర్షిప్ రాకుండా బకాయిలు ఇంతవరకు రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే విద్యార్థులకు అనేక అన్యాయం జరుగుతుంది. బీటెక్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఇంటర్ కాలేజీలలో సర్టిఫికెట్ తీసుకొని వెళ్దామంటే వాళ్ళు అమౌంట్ కట్టందే అంటున్నాడు. ఆ సర్టిఫికెట్ల వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బంది జరుగుతుంది. వెంటనే ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క స్కాలర్షిప్లు తొందరగా విడుదల చేయాలనుకుంటున్నాం. అలానే రానున్న లేడల లేకపోతే ప్రభుత్వ విప్ కానీ, అలాగే తెలంగాణ మంత్రులని, తెలంగాణ ఎమ్మెల్యేలని ఖచ్చితంగా ఏబీవీపీ ముట్టడిస్తుందని ఉద్దేశంగా చెప్తున్నాం. చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్ సర్టిఫికెట్లు లేక కాలేజ్ చదువుకు దూరం అవ్వకుండా పెట్రోల్ బంకులో కానీ, చాయ్ హోటల్లో కానీ, అలాగే ఫ్రూట్ షాప్లో కానీ ఇలాంటి పనులు చేసుకుంటూ బతుకుతుండ్రు, సుధార్ పని చేసుకుంటూ బతుకుతుండ్రు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చినాక ఇదేనా సుధార్ పనేనా మాకు విద్యార్థులకు వచ్చేది? కనీసం కూడా స్కాలర్షిప్లు విడుదల చేయకుండా గద్దెనెక్కిన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఎలా అయితే దించామో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అలానే దించుతాం రాబోయే రోజుల్లో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, ఇక్కడ నుంచి మా యొక్క యుద్ధం చాలా అయింది. వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రానున్న రోజులలో ఖచ్చితంగా మేము ముట్టడిస్తామని. నమస్తే, నా పేరు పూజం కార్తిక్, ఏబీవీపీ హాస్టల్స్ జిల్లా కన్వీనర్ సిరిసిల్ల. ఏదైతే 8,300 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకుండా ఈ రేవంత్ రెడ్డి ఈరోజు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను హరిగోసలు పెడతా ఉన్నాడు. ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు వేములవాడ పట్టణం లోపల రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉందంటే మోచేతికి బెల్లం రాకి ఈరోజు చూపెట్టిన ప్రభుత్వం ఈరోజు ఏమైంది, ఈ ప్రభుత్వానికి ఏమైందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఒడ్డు దాటినాక ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, ఏబీవీపీ తలుచుకుంటే నీ ఆఫీసులన్నీ కూడా బంద్ చేసేంత కెపాసిటీ ఈరోజు ఏబీవీపీ విద్యార్థి నాయకులకు కావచ్చు, తెలంగాణ విద్యార్థులకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే 8,500 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.